శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 31 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉదయం 11:53 వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. రోహిణీ నక్షత్రం రాత్రి 12:39 వరకు ఉంది. అంటే రోజంతా రోహిణీ నక్షత్రమే ఉంది. మంగళవారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు వాహనాల మీద ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల పరంగా ప్రయోజనాలు పొందవచ్చు. కార్యసిద్ధి ఏర్పడుతుంది, ధనలాభం కలుగుతుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు వాహన ప్రయాణాలు చేయండి, ప్రయోజనాలు పొందండి. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడితో కలిసి వృషభంలో ఉన్నాడు. అంటే వృషభ రాశిలో చంద్రమంగళ యోగం ఉంది. ఈ చంద్రమంగళ యోగం వల్ల అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే అన్ని ప్రయత్నాలు 12 రాశుల వాళ్ళకి అనుకూలిస్తాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకోవటానికి, కీర్తి ప్రతిష్టలు పెంచుకోవటానికి, పేరు తెచ్చుకోవడానికి చేసే అన్ని ప్రయత్నాలు 12 రాశుల వాళ్ళకి విశేషంగా యోగిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. రోహిణీ నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం, సీమంతం, బారసాల కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్, జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి రోహిణీ నక్షత్రం పనిచేస్తుంది. వేద విద్యలు కూడా నేర్చుకోవచ్చు. ముఖ్యమైన అధికార పదవులు స్వీకరించడానికి, ఒక పవర్ తీసుకోవటానికి రోహిణీ నక్షత్రం పనిచేస్తుంది. అలాగే యజ్ఞాలు, హోమాలు నిర్వహించుకోవటం ద్వారా జాతక దోషాలు పోగొట్టుకోవటానికి కూడా రోహిణీ నక్షత్ర బలం పనిచేస్తుంది. గ్రహదోష నివారణ కోసం చేసే ప్రత్యేకమైన దానాలకు రోహిణీ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. గృహప్రవేశం, వివాహాది శుభ కార్యక్రమాలు, తీర్థయాత్రలు వీటన్నిటినీ కూడా చేసుకోవచ్చు. దైవ దర్శనాలకు కూడా రోహిణీ నక్షత్రం యోగిస్తుంది. వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేయడానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఎదుటి వాళ్ళతో గొడవలు ఉంటే ఆ గొడవలు చర్చల ద్వారా రాజీ కుదుర్చుకోవడానికి కూడా రోహిణీ నక్షత్రం సహకరిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఇలా ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 12 రాశుల వాళ్ళు 21 సార్లు చదువుకుంటే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న టైంలో సాహస కార్యక్రమాలు చేసుకోవచ్చు, అడ్వెంచరస్ పనులు చేసుకోవచ్చు, అగ్ని సంబంధమైన పనులు, ఫైర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ పనులకు కుజహోర అనుకూలిస్తుంది. అప్పులు తీర్చడానికి, ఆపరేషన్లు చేసుకోవటానికి, వైద్యులను కలుసుకొని వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించడానికి కుజహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.